హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ వాహిని. ఈరోజు మన ఛానల్ కిచిడి వైజాగ్లో నేను మీ అందరికీ చూపించబోయే వీడియో సూర్యనారాయణ స్వామి నోములు అనమాట. సో ఇది వచ్చేసి మాఘమాసంలో చేసుకుంటారు. సప్తమి వెళ్ళిన రెండో ఆదివారం రోజు ఈ పూజ అయితే చేసుకుంటారనమాట. సప్తమి రోజు మీకు ఆల్రెడీ పెట్టాను కదా పూజా విధానం. అది సూర్యదేవుడికి పూజ అది చేసుకుంటారు. సప్తమి రోజు పరవణం అది చేసి నైవేద్యం పెట్టి చేసుకుంటారు. సో రెండో ఆదివారం ఏంటంటే ఇలాగ అందరినీ పిలిచి చుట్టుపక్కల వాళ్ళని చుట్టాలని అందరినీ పిలిచి నోము అయితే నోచుకొని వాళ్ళకి జార్ అయితే ఇస్తారనమాట. సో వాటికి మనకి ఏమేమి కావాలంటే చిలకడ దుంపలు, చెరుకు, రేగుపళ్ళు, గుమ్మడికాయలు, అట్టిపళ్ళు, కొబ్బరి బోండాలు ఇవన్నీ అయితే జారు ఇస్తారనమాట. కొంతమంది అట్టిపళ్ళు అలాంటివి గెల పొలంగా ఇస్తారు జారు. కొంతమంది ఒక పెడిచ్చి తర్వాత 5 అట్టిపళ్ళ పొలంగా ఇస్తూ ఉంటారనమాట. సో చూసారు కదా, ముందుగా మనం ముందు రోజే అవన్నీ తీసుకొని వచ్చి తర్వాత రోజు ఉదయాన్నే లేచిన వెంటనే అవన్నీ శుభ్రం చేసుకొని వాటికి పసుపు కుంకుమ అనేవి పెట్టుకోవాలన్నమాట. సో మేము ఈరోజు మార్నింగ్ మమ్మీ వచ్చేసి 3కి డాడీ 3కి లేచారు. నేను వచ్చేసి 5కి అలా లేచి స్టార్ట్ చేసాం. సో మా ఎదురింటి అమ్మాయి తను కూడా వచ్చి రేణుక ఇలా ముగ్గులు అవన్నీ వేసింది అనమాట. తులసమ్మకి, గడపకి, పీఠం అవన్నీ సూర్య భగవాన్ ఎదురుగా బయట బాల్కనీలోనే పెడతాం అనమాట. సో అక్కడ పీఠం దగ్గర కూడా రథం ముగ్గు అవి వేస్తారు. రథం ముగ్గు అవి వేసి పెట్టాం. సప్తమి రోజు కూడా చూసారు కదా, పరవణం అది పిడకల మీద చేసి పరవణం అది రథం ముగ్గు వేసి అక్కడ చేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా అయితే ఈ పూజ చేసుకుంటాం. చూసారు కదా, బాల్కనీలో సూర్యదేవుడు ఎదురుగానే ఇలాగా పసుపు అంతా రాసి రథం ముగ్గు అవి వేసుకుంటూ ఉంటారు. వేసుకొని అక్కడ ముందు పీఠం పెట్టి పీఠం మీద దీపం అవన్నీ పెట్టి మనం పూజ చేసుకోవాలన్నమాట. సో ఈ పూజ మెయిన్గా సూర్యదేవునికి సంబంధించింది. ఆయన్ని భక్తి శ్రద్ధలతో బాగా పూజించుకొని కోరికలన్నీ కోరుకుంటూ ఉంటారు. చక్కగా ఆరోగ్యం అంతా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలా ముందుగా అన్నీ మనం సర్దుకొని అన్నీ ఉంచుకోవాలి. ఆ టైంకి మనం అందరినీ పిలిచి వాళ్ళకి ఈ జార్ అనేది ఇవ్వాలి. జార్ అంటే ఏం లేదు, మీరు ముందుగా చూపిస్తాను, ఈ వీడియోలో ఉంటుందన్నమాట. సో పీఠం ఇవన్నీ మనం మొత్తం అంటే ఇలా సర్దుకున్నాం. ఈలోగా మొత్తం అందరినీ తాంబూలానికి వాటికి పిల్లడానికి వెళ్ళొచ్చానమాట. ఫస్ట్ అన్ని లోపల సర్దుకొని ఆ తర్వాత మొత్తం అంతా అందరూ రెడీ అయిపోయాక బయట పీఠం దగ్గర తీసుకొచ్చి అన్నీ సర్దుకొని అన్నీ పెట్టుకున్నాం అనమాట. సో ఈ జార్ ఏంటంటే అందరూ కొంచెం మినిమం అంటే 3, 5, 7, 9, 11 ఇలా ఇస్తూ ఉంటారు. ఊర్లో ఎలా చేస్తారంటే మొత్తం అందరినీ పిలుస్తారు కదా, జార్ అంటే ఏమీ లేదు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇస్తూ ఉంటారనమాట తాంబూలం లాగా. కానీ ఏంటంటే ఆపోజిట్గా ఊర్లో అయితే ఎలా చేస్తారంటే మనందరం ఎవరైతే జారు ఇస్తున్నామో వాళ్ళు అటువైపు నించుంటారు. అండ్ ఇటువైపు ఆపోజిట్ ఊర్లో ఎవరైతే పిలిచామో వాళ్ళందరూ వచ్చి ఫ్రంట్ నించొని ఉంటారనమాట. సో నించొని ఉంటున్నప్పుడు మనం ఇలా విసురుతాం, అంటే చేతికి ఇవ్వడం కాదు, ఇలా విసిరినట్టు ఇస్తే ఎవరు పట్టుకుంటే వాళ్ళకి అవి అందుతాయి అనమాట. సో అలా చేస్తూ ఉంటారు. ఊర్లో అయితే స్నానాలు చేసి వచ్చి చేయడం అలా ఏమీ ఉండదు, మామూలుగానే వచ్చి తీసుకుంటూ ఉంటారు. స్నానాలు అవి చేయాలి కంపల్సరీ. ఈ పూజ అయితే వాళ్ళు పాటించరు, అలాగే వచ్చి జారది తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే అందరూ స్నానాలు అవి చేసి వస్తున్నారు. కానీ మా చిన్నప్పుడైతే ఊర్లో ఈ పూజకు మాత్రం పిలిస్తే అలాగే వచ్చి తాంబూలం అది తీసుకునేవారు అనమాట. సో ఇక్కడ పూజకి అన్నీ మనం సర్దుతున్నాము. ఈలోగా వాళ్ళు రావడం అది అవుతుంది. పూజ కూడా అందరూ వచ్చాక అట్లీస్ట్ 3-5 మెంబర్స్ అయ్యే తర్వాత గ్యాప్ ఉన్నా సరే పర్లేదు అనమాట. అప్పుడు స్వామికి జార్ అది ఇచ్చి దండం పెట్టుకుంటాం అనమాట. సో ఈ పూజకి మెయిన్గా నైవేద్యం ఏంటంటే సలివిడి వడపప్పు కంపల్సరీగా చేస్తారు అండ్ పరవన్నం, ఈ రెండు అయితే కంపల్సరీగా నైవేద్యం అనేది పెడతారు స్వామివారికి.
ఈ రకంగా పీట మీద మనం పెట్టిన దీపాలు అవి వెలిగించుకొని అప్పుడు ఈ జారు తిరగడం అంటే చేతిలో కొబ్బరికాయ దాని మీద అక్షింతలు వేసి నీళ్ళు అలా వేస్తూ ఆ పీట చుట్టూరు జారు 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 అని అనుకుంటూ సూర్యనారాయణ స్వామికి దండం పెట్టుకొని మనసులో తిరగాలన్నమాట. సో ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఏజ్ ప్రకారం నించొని మెయిన్ ఎవరైతే పెద్ద వాళ్ళు వెనకాల ఇలా దండం పెట్టుకొని తిరుగుతారనమాట. సో అలా 3 రౌండ్స్ తిరిగేసి దేవుడికి దండం పెట్టుకొని అప్పుడు కొబ్బరికాయ కొడతారు. కొట్టాక అప్పుడు ఏజ్ వైజే జారు ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో చూసారు కదా ఇలా దండం పెట్టుకుని ఇలా తిరుగుతున్నాం. సో ఇషాన్ ఇంకా పడుకొని లెగలేదు. సో వాడు లెగిసిన చిరాగ్గా ఉంటాడని చెప్పి నేను లేపలేదు. నైట్ అంతా సరిగ్గా పడుకోలేదు వాడు. సో ఆ రోజు చాలా ఎర్లీగా లేసాడనమాట. సో వాడు తిరుగుతున్నాడు కానీ వాటర్ వాడికి కాలు పెట్టడం చిరాకు చేసి లోపలికి వెళ్ళిపోయాడు అనమాట పేజీ పెట్టి. సో ఇలా పూజ చేసుకున్న తర్వాత అప్పుడు జారిస్తాం అనమాట. సో చూసారు కదా ఇలాగా జార్ తీసుకునే వాళ్ళు ఇలా పీటకి ఆపోజిట్ సైడ్ ఉంటారు, ఇచ్చేవాళ్ళు అటువైపు ఉంటారు. సో వాళ్ళు ఒక్కొక్కటి ఇలాగా వాళ్ళు కొంగు పెట్టుకొని తీసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి వాళ్ళకి జారు ఇస్తూ ఉంటారు. సో ఒక మనిషికి మొత్తం అన్ని ఫస్ట్ తాంబూలం పెట్టి అందులో స్వీట్ పొటాటో పెట్టి అవి ఇస్తారు. దాని తర్వాత అరటిపళ్ళు ఇస్తారు, తర్వాత గుమ్మడికాయ ఇస్తారు, కొబ్బరి బోండం ఇస్తారు, చెరుకు ఇస్తారు, ఇవన్నీ ఇస్తారనమాట. వచ్చిన వాళ్ళందరూ ఇలా దండం పెట్టుకొని వాళ్ళ తాంబూలాలు తీసుకొని ప్రసాదం తీసుకొని కాసేపు అయితే కూర్చుంటారు, లేకపోతే బయలుదేరిపోతారు అనమాట. సో యాక్చువల్లీ ప్రతిసారి సండే చేసుకుంటారు. సో సండే కదా అందరూ కాస్త లేట్గా లెగిస్తారనమాట. సో కొంచెం రావడం అది కొంచెం టైం అయితే పడుతుంది. బట్ ఈసారి అయితే చాలా ఎర్లీగానే వచ్చారు. మేము మార్నింగ్ పూజ అంతా మార్నింగ్ 8కే స్టార్ట్ చేస్తాం అనమాట జారు ఇవ్వడం అది.
సో ఈ రకంగా అయితే జారి తీస్తారనమాట. ఈలోగా ఇషాన్ లెగిసాడు. సో ఇషాన్కి కూడా బొట్టు అది పెట్టి దేవుని దండం అది పెట్టుకోమన్నాను. సాష్టాంగ నమస్కారం అది చేసుకోమంటే అప్పుడే లెగిసాడు కదా, కాస్త ఏదో అలా అలా చేసుకున్నాడు అనమాట. బొజ్జం దండం పెట్టుకుంటే బొజ్జం పెట్టుకో. స్వీట్ కుక్ చేస్తాను పొటాటో.
సో ఇలా దేవుడి దగ్గరే కూర్చొని ఆదిత్య హృదయం అది చదువుకుంటూ ఉంటారు. నేను చూశారు కదా ఈశాన్ పిండి వచ్చిందని చెప్పి ఎక్సైట్ అయి చూస్తూ ఉన్నాడు. లాస్ట్ ఇంకా అందరూ తాంబూలం తీసుకున్న తర్వాత ఇలా హారతి ఇచ్చేసి అందరూ హారతి తీసుకుంటూ ఉంటారు. సో ఈశాన్ గడ చెల్లోకి నుంచి వాళ్ళ అమ్మమ్మ వాడికి గంట కొట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అమ్మమ్మ గంట ఇచ్చింది, గంట కొడుతూ ఉన్నారు. సో ఇదండి మా పూజ అయితే, మా సూర్యనారాయణ స్వామి నోములు అయితే. మీరు మీ అందరి నోములు ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అంతవరకు థ్యాంక్ యూ. మీకు మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. నమస్కారం. అలా అంటున్నాడా ఈషు? లోపల ఉంది, ఊపాలి ఊపాలి.